ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 4వ కీర్తన 4వ వచనం. భయము నొంది పాపము చేయుకుడి. ఈ దినము దేవుని వాగ్దానము ఒక హెచ్చరికను మనకు అనుగ్రహించుచున్నది. ఆ హెచ్చరిక ఏమిటంటే, భయము నుండి పాపము చేయకుడి అని అంటున్నాడు. పాపము అనే మాటను క్రైస్తవులు అధికంగా ఉచ్చరిస్తూ ఉంటారు. అసలు పాపమంటే ఏమిటి అని మనలో అనేక మందికి సందేహము ఉండవచ్చు. దేవుని వాక్యము ఏమంటున్నదంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని. పాపము వలన వచ్చు జీతము మరణము అని. దేవుడు మనకు చెప్పినది చేయకుండా ఆయన ఆజ్ఞను మనము అతిక్రమించినప్పుడు అది మనకు పాపముగా మారుతుంది. కనుక ప్రభువు ఇక్కడ అంటున్నాడు, భయము నుండి పాపము చేయకుడి అని అంటున్నాడు. దేవుడు ఈ లోకంలో ఉన్న పాపమంతటిని అసక్కించుకొని నీతిని అనుసరించుమని ఆయన చెప్పాడు. అప్పుడు పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు గనుక అట్టి పాపమును మనము చేయకుండా భయముతో మనము దేవునికి సమర్పించుకున్న వారముగా జీవించాలి. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు పాపపు హెచ్చరికను మాత్రమే దేవుడు అతనికి హెచ్చరించినాడు. ఈ ఏదెను వనములో ఉన్న ఫలాలన్నిటినీ నీవు నిరభ్యముగా నిరభ్యంతరముగా తిను, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే పండును నీవు తినబాకు అని దేవుడు చెప్పాడు. సాతానుడు హవ్వను మోసము చేసినందున ఆమె తిని ఆయనకిచ్చినప్పుడు వారిద్దరూ దేవుని ఆజ్ఞను మీరినారు అని మనం చూస్తూ ఉన్నాం. రాజైన సౌలుతో దేవుడు అమాలేకీయులందరినీ తుత్తినీమురుగా చేయమని ఆజ్ఞాపించాడు. కానీ సౌలు మంచి వాటినన్నిటిని, దోపుడు సొమ్ములో మంచి వాటినన్నిటిని తాను పట్టుకొని వచ్చినాడు అని దేవుని వాక్యములో తెలియజేస్తూ ఉన్నది. కనుక దేవుని ఆజ్ఞను ఆదాము మీరినాడు, సౌలు మీరినాడు. కనుక అది వారికి పాపముగా మారి వారి జీవితాలను పతనము చేసి దేవునికి వారిని దూరస్తులుగా చేసింది. కనుక ప్రియమైన తమ్ముడు, చెల్లి, భయము నుండి పాపము చేయకుండా మన నడతను మనము జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు ఆ పాపముల నుండి మనలను విమోచించడానికే ఈ లోకానికొచ్చి కల్వరి శిలువలో తన పవిత్రమైన రక్తమును చిందించి మన పాపములను కొరకై ఆయన చనిపోయి తిరిగి లేచి పాప విముక్తులుగా మనలను చేసినాడు. ఆ పాపరహితుడైనటువంటి కల్వరినాథుడైన యేసు ప్రేమ మీకు తోడుగా ఉండి మిమ్మలను ఆశీర్వదించునుగాక. కనుక ప్రభువా, మేము నీ ఆజ్ఞను మీరి పాపములో పడకుండునట్లు ఈ లోక ఇచ్చలను ఆశించి పాపము చేయకుండునట్లు మాకు సహాయం చేయమని ప్రభువుని మనము కోరుకున్నప్పుడు దేవాతి దేవుడు మనకు సహాయము చేసి మనలను విడిపించువాడై ఉన్నాడు. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, నీ వైపు చూసి భయముతో ఇహ పాపము చెయ్యము అని కన్నీటితో సమర్పించుకున్న ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించి వారికి సహాయము చేయమని కల్వరినాథుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.